అధ్యక్ష మిత్రులారా, పీపుల్స్ వారు ఇచ్చిన ప్రకటనని స్వాగతిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన ప్రకటనని స్వాగతిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున దాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. చర్చలు ఇంతకుముందు ఎవరు అన్నట్లు చర్చలు ఇంకా ఆయుధాలు వద్దు, ఏమొద్దు, అన్ని సరెండర్ అయిన తర్వాత ఇప్పటికే చాలామంది పేర్లను తీసుకొచ్చి సరెండర్ అని చూపిస్తున్నారు. ఇంకా చర్చలే ఉంటాయి. చర్చలు ఎందుకంటే నేను 2 విషయాలు మేము ముందు తెలుసుకున్నాను. నా అనుభవాన్ని ఇక్కడ మా గురువు ఎమర్జెన్సీలో నాకు గైడ్గా ఉన్న గురువు కూడా ఉన్నాడు, రాములు గారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మా ఏరియాలో ఉన్న గడ్డ వెంకటరామ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నా బ్యాగును ఒక ఇంట్లో పడేసిపోయాను, ఒక ఆదివాసీ ఇంట్లో. మేము ఆయన దగ్గరికి పోగానే ఒక 500 మంది పోలీసులు వచ్చారు అప్పుడు ఎమర్జెన్సీ. ఏమంటే మేము గుట్టెక్కినాం. ఆయన గుట్టెక్కంటే నేను కూడా ఆయనతో పాటు భయంగా ఉరుకుతూ పైకి ఎక్కినాం. చెట్టు చాటున దాక్కు అన్నారు, దాక్కున్నాం. చూస్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు తిరిగారు. ఈ సీజన్లోనే ఒక పోలీస్ ఆయన పడిపోయాడు. పడిపోగా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు ఎత్తుకొని ఊర్లో తీసుకెళ్తే నేను ఏ ఇంట్లోనైతే బ్యాగ్ వేసినా ఆ ఇంటికే తీసుకెళ్ళాను. ఆవిడ ఏం చేసిందంటే మొహం మీద నీళ్ళు చల్లి కాస్త అటు ఇటు సరఫరీలు చేసి అతనికి జావ దాగిచ్చి పంపించింది. లేచిన తర్వాత పంపించింది. నేను పోయేసరికి నన్ను తీసుకెళ్ళిన అబ్బాయి చెప్పిండు, ఇక్కడికే తీసుకొస్తే ఈ అమ్మాయి ఇట్లా చేసిందని. ఏంటక్క అట్లా ఎందుకు చేసామన్నా, ఆదివాసీ వాళ్ళు. ఏంటక్క ఇట్లా చేసినామంటే ఆవిడ ఏమన్నదంటే, ఏం చేస్తామన్నా, ఎరగడ పెడితే చూస్తాం కానీ కడుపు కాలుతుంటే ఎట చూడాలా అన్నది. ఎరగడ అంటే ఎండాకాలం అడవి కాలటం, కడుపు కాలుతుంటే నేను ఎట చూడాలి, నాకున్న జావ పోసిన అని తమ మానవత్వాన్ని తనని అసలు ఏ రూపంలో చెప్పాలో నాకు అర్థం కావట్లే ఆవిడ్ని. అట్లాంటి ఆదివాసీల్ని వాళ్ళ నరబలి చేస్తుంటే, చంపేస్తుంటే, జీనోసైడ్ చేస్తూ ఉంటే మనం స్పందించాలా వద్దా? మమ్మల్ని చంపమానండి, పర్వాలేదు, మేము చావడానికి సిద్ధమయ్యే ఆర్గనైజేషన్లో ఉన్నాం, మాకేమీ ఇబ్బంది పట్టలేదు. కానీ ఎవరి కోసం అయితే మేము పనిచేస్తున్నాం వాళ్ళని చంపటం వల్ల అనివార్యంగా మేము కనీసం అది ఆపడానికైనా చర్చలు వస్తున్నాం అనేది మేము అంటున్నాం. మా విధానాలని సిద్ధాంతాలను వదులుకోవడానికి మేమేం సిద్ధంగా లేము. మేము దానికోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యే పనిచేస్తున్నాం, అంతే తప్ప ఇంకోటి కాదు అని కామ్రేడ్ దృష్టికి తీసుకొస్తూ, అట్లాంటి ఆదివాసీలను హత్య చేయడం ఆపమానండి, ఆదివాసీలను రేప్ చేయడం ఆపమానండి, పొలాల్లోకి పోయిన వాళ్ళకి, జైల్లోకి పోయిన వాళ్ళందరినీ చంపుతున్నారని అక్కడ ఆదివాసీ హక్కుల సంఘం వాళ్ళు చెప్పారు కదా, మనం అందరికీ చాలామంది విన్నారు కదా. అట్లాంటి వాళ్ళని చంపుతుంటే మనం ఏం చేద్దాం? అందుకే అట్లాంటి వాళ్ళని చంపేది ఆపమంటున్నాం. అట్లాంటి వాళ్ళు కాదండి, గౌరీ లంకేష్ని, కల్బుర్గిని, ఇట్లాంటి వాళ్ళని చంపితే కూడా మనం చూసినాం కదా. అందుకే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మన జడ్జి గారు చెప్పినట్లు శాంతి కావాలని కోరుకోవడంలో తప్పేంటి? అది కావాలంటున్నాం. ఎప్పుడైనా సరే మేము చదువుకునేటప్పుడు వియత్నాం మీద దాడి చేస్తూ ఉంటే వియత్నాం వాళ్ళు పారిపోయారు. ఒక 18 ఇయర్స్ అమ్మాయి బాంబు పట్టుకొని వాళ్ళ ట్యాంకర్ కింద పడుకుందనే వార్త నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా చూసి ఆ పోస్టర్ అతికిచ్చాను కాలేజీలోకి తీసిపోయి. అప్పుడు చూసాం మేము, వియత్నాం వెళ్ళిపోయింది అమెరికా, మన నెత్తి మీద ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబుల వర్షం కురిపించింది, కానీ మన తుపాకులు తీసిపోయి మన విమానాలను వాడుకొనే, కానీ ఇవాళ వెళ్ళిపోయింది వెనక్కి. సద్దాం హుసేన్ చంపేసి ఇరాక్ను ఆక్రమించింది కదా, ఇవాళ వెళ్ళిపోయింది కదా. మరి 48 నుంచి ఇప్పటిదాకా గాజా మీద దాడులు పడుతూనే ఉన్నాయి, పాలస్తీన్ మీద దడుగుతూనే ఉంది, అయినా బతికే ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ న్యాయమైన పోరాటం నడుస్తుంది అనే విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది. అందుకే అమిత్ షానో ఇంకోరో 10 రోజుల్లో తీసేస్తా, 5 రోజుల్లో చంపేస్తా అని మనమన్నా వాళ్ళన్నా ఎవరన్నా, మేము భూస్వాములందరినీ నరికేస్తామన్నా అంత తేలికేం కాదు. అందుకే ఎవరినైనా సమూలంగా మార్చేస్తామని చెప్పడం కష్టం. ప్రజా ఉద్యమాలే సృష్టించడమే మనం చేయాల్సింది. ఏం చేశారా మీరు? నాకు తెలిసినంతవరకు మా ప్రాంతంలో ఒక 10 లక్షల ఎకరాల భూములు జావదప్ప మరేం దొరికేది కాదు. ఎల్లెందు ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూములు ఇవాళ సాగు చేసుకోగలుగుతున్నారు, మొక్కజొన్నలు పండించగలుగుతున్నారు, వరి పండించగలుగుతున్నారు, జొన్నలు అన్నం తింటున్నారు. ఈ తినడానికి మా శక్తిని వినియోగించాం. అట్లా మనుషుల్ని ప్రేమించే ఆదివాసుల్ని, శత్రువుల్ని ప్రేమించే ఆదివాసుల్ని, శత్రువుల్ని బతికించే ఆదివాసుల్ని ఆ కానిస్టేబుల్కి చెప్పింది అక్క ఏమని, అన్నలు చాలా మంచోళ్ళయ్యా, నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు వచ్చినావు, రాబాకి ఇంకోసారి అని చెప్పి పంపిన అన్న అని చెప్పింది నాతోటి. అట్లాంటి నిష్కల్మషంగా ఉండే ఆదివాసీల పక్షాన మనం ఉండాలా వద్దా? అలాంటి ఆదివాసీలను చంపుతుంటే మన గొంతు విప్పాలా వద్దా అనేది చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీని మీదనే మేము ఆల్రెడీ ప్రోగ్రాం పోయిన నెలలో తీసుకున్న సిపిఐ వాళ్ళు నడిపిస్తామంటే వాళ్ళ దాంట్లో పాల్గొని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. రాత్రి కూడా సిపిఐ సాంబశివరావుని కలిసాం నిన్న.
అయ్యా అంటే ఆయన మేము మీరు కంటిన్యూ చేయండి సార్ మేము బలపరుస్తున్నాం. మేము 8వ తారీఖున దీని మీదనే సదస్సు ఏర్పాటు చేశాం ఇందిరా పార్కులో. మీరందరూ కూడా హాజరు కావాలి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మన సార్లు అందరూ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా వచ్చి సందేశం ఇవ్వాల్సిందిగా పేరు పేరున కోరుతూ ఇది ఒత్తిడితోటి మాత్రమే, ఇది ప్రజలందరి దగ్గర తీసుకోవటం వల్ల మాత్రమే, ఇది ప్రజా ఉద్యమంగా మారితే మాత్రమే, ఇది ప్రజలందరి గొంతులో వస్తే మాత్రమే ప్రభుత్వం వెనక్కిపోతుంది. ఫాసిస్ట్ ప్రభుత్వం ఉంది ఇవాళ. అలాంటి స్థితిలో మనం ఇంకాస్త కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఇందులో మా పాత్రను మేము పోషిస్తాం. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్సన.